హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనం చదవబోయే చాప్టర్ ది పీరియాడిక్ టేబుల్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను టెలిగ్రామ్లో ఒక గ్రూప్ అనేది స్టార్ట్ చేశా. అండ్ దాని నేమ్ ఆర్టికల్ 21A YT. ఓకేనా? సో టెలిగ్రామ్లో ఇది సెర్చ్ చేశారంటే నా గ్రూప్ వస్తుంది. అండ్ దాంట్లో మీకు 3 బీటెక్ స్టూడెంట్స్ ఉన్నాం. అండ్ మీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ డౌట్స్ ఏమున్నా క్లియర్ చేస్తాం. అండ్ అది కాకుండా ఒక డాక్టర్ కూడా ఉన్నారు. సో ఆయన మీ బయాలజీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో ఏంటంటే కమెంట్స్లో పెట్టినప్పుడు ఏంటంటే ఆ కమెంట్స్లో ఉన్నవి నేను కొన్నిసార్లు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. అండ్ కొన్నిసార్లు చూడలేకపోతున్నాను కూడా. సో ఏంటంటే మీకు టైం టు టైం ఏదైనా డౌట్ ఉన్నా ఏమైనా ఉన్నా ఈ గ్రూప్లో మీరు పోస్ట్ చేస్తే మేము దానికి రిప్లై ఇస్తానికి ట్రై చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం. పీరియాడిక్ టేబుల్లోకి వచ్చేసరికి పీరియాడిక్ టేబుల్ అవసరం ఏంటి అసలు అంటే ఇప్పుడు మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటో నేను మీకు మళ్ళీ చెప్తాను. బట్ ఫస్ట్ అవసరం ఏంటి అంటే మనకి నియర్లీ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. 118 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ని దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అనేది సపరేట్గా చదవకుండా ఒక గ్రూప్లో దాన్ని పెట్టగలిగామనుకోండి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు మీరు ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళారు. షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు చూస్తే మీకు కావాల్సిన బుక్స్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి ఒక సెక్షన్లో ఉంటుంది. మీకు కావాల్సిన ఫుడ్, వెజిటేబుల్, ఫ్రూట్స్ ఒక సెక్షన్లో ఉంటుంది. ఇంకా మీట్ ఐటమ్స్ ఏమైనా కావాలంటే అవి ఒక సెక్షన్లో ఉంటాయి. అలాగా సెక్షన్ వైజ్గా డివైడ్ చేసి ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన ఏ వస్తువు ఏదైతే ఉందో ఆ సెక్షన్కి వెళ్ళి మీరు కొనుక్కుంటారు కదా. సో అలాగే పీరియాడిక్ టేబుల్లో కూడా కెమిస్ట్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఇలాగే వాటి యొక్క కామన్ ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లబ్ చేసి ఒక గ్రూప్గా పెడితే దాని ప్రకారంగా మనం వాటిని స్టడీ చేయొచ్చు అని ఈ పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేస్తానికి ట్రై చేశారనమాట. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ నేను ఇందాక చెప్పాను కదా, నియర్లీ 118 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఎలిమెంట్ అంటే ఏదో ఒక సబ్స్టాన్స్ దాన్ని ఎటువంటి ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెస్ వాడి దాన్ని ఇంకా డీకంపోజ్ చేయలేము. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వాటర్ తాగుతూనే ఉంటారు రోజు. సో వాటర్ యొక్క ఫార్ములా ఏంటి? H2O. అంటే వాటర్ మాలిక్యూల్లో 2 హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి అండ్ ఒక ఆక్సిజన్ యాటమ్ ఉంటుంది. సో మీరు ఒక కెమికల్ ప్రాసెస్ ఆర్ ఫిజికల్ ప్రాసెస్ యూజ్ చేసి ఒక వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దాన్ని 2 హైడ్రోజన్ యాటమ్స్ అండ్ ఒక ఆక్సిజన్ యాటమ్గా డివైడ్ చేశారనుకోండి. డివైడ్ చేసిన తర్వాత మీరు ఇంకా ఏ ప్రాసెస్ వాడినా దీన్ని ఫర్దర్గా డివైడ్ చేయలేరు. అండ్ ఏ ప్రాసెస్ ఇన్ ద సెన్స్ ఎటువంటి సింప్లర్ ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెస్ వాడినా దీన్ని ఇంకా ఫర్దర్ డివైడ్ చేయలేము. బట్ వేరే కొంచెం అడ్వాన్స్ ప్రాసెసర్స్ వాడితే దీన్ని ఫోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఇట్లా సబ్-అటామిక్ పార్టికల్స్గా డివైడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ డెఫినేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇంకా సింప్లర్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అవి వాడి మనం దీన్ని డికంపోజ్ అనేది చేయలేము. సో మీరు చూసుకుంటే H2Oలో దాన్ని 2 హైడ్రోజన్ యాటమ్స్ అండ్ ఒక ఆక్సిజన్ యాటమ్గా డివైడ్ చేయొచ్చు. సో దాని యొక్క మీనింగ్ ఏంటి? హైడ్రోజన్ అనేది ఒక ఎలిమెంట్ అండ్ ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంట్. ఓకేనా? అలాగే కార్బన్ డైఆక్సైడ్ చూసారనుకోండి. కార్బన్ డైఆక్సైడ్లో ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్లో ఒక కార్బన్ యాటమ్ ఉంటుంది అండ్ 2 ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే CO2ని మనం ఏదో ఒక ప్రాసెస్ వాడి ఐదర్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఏదో ఒక ప్రాసెస్ వాడి ఒక కార్బన్ యాటమ్గా అండ్ 2 ఆక్సిజన్ యాటమ్స్గా డివైడ్ చేసాం. సో డీకంపోజ్ చేసాం అనమాట. చేసిన తర్వాత దీన్ని ఇంకా ఫర్దర్గా మనం డీకంపోజ్ చేయలేం. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటి? మనకి కార్బన్ అండ్ ఆక్సిజన్. ఓకేనా? సో ఎలిమెంట్ యొక్క డెఫినేషన్ అది. అండ్ ఎలిమెంట్ యొక్క డెఫినేషన్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో రాబర్ట్ బాయిల్ ఎవరైతే ఉన్నారో
1661లో తిను ఎలిమెంట్ యొక్క డెఫినేషన్ చెప్పినప్పుడు అప్పుడు మనకి తెలిసిన ఎలిమెంట్స్ ఓన్లీ 13 ఎలిమెంట్స్. ఓకేనా? సో ఇప్పుడున్నంత అడ్వాన్స్ టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకు తెలిసింది 13 మాత్రమే. సో మీకు ఇప్పుడు అనిపించచ్చు ఏంటంటే ఎలిమెంట్స్ తెలియకపోతే ఏంటి, గోల్డ్ని చూస్తే గోల్డ్ ఎలిమెంట్ అని చెప్పేయచ్చు, లేకపోతే సిల్వర్ని చూస్తే సిల్వర్ అని చెప్పచ్చు. సో అవి ఒక ఎలిమెంట్గా చెప్పచ్చు కదా, దాంట్లో కష్టమేముంది ఏంటి అనేది మీకు అనిపించచ్చు. బట్ ఏంటంటే మనకి ఎర్త్లో దొరికే మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవేమి గోల్డ్గా దొరకదు, అండ్ సిల్వర్గా దొరకదు. అవి వేరే వాటితో కెమికల్ ప్రాసెస్ అనేది జరిగి ఇంకేదోగా దొరికిద్ది. సో మీకు సిల్వర్ ఆక్సైడ్స్గా దొరకచ్చు, అంటే సిల్వర్ ఇంకేదో దాంతో కెమికల్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అలా మినరల్ ఫామ్లో దొరికినప్పుడు మనం దాన్ని తీసుకొచ్చి సమ్ ప్రాసెసెస్ అనేవి వాడి దాన్ని సపరేట్ చేస్తాం అనమాట. సిల్వర్ని సపరేట్ చేసి ఆ సిల్వర్ ఏదైతే ఉందో దాంతో ఆర్నమెంట్స్ చేస్తామో లేకపోతే బ్రిక్స్ చేస్తామో చేసి అమ్ముతారు. బట్ మీకు రా ఫామ్గా దొరికినప్పుడు దాన్ని తీసుకొచ్చి మీరు అమ్మలేరు అనమాట. సో ఆ టైంలో మనకి ప్రతి ఎలిమెంట్ని అలా డీకంపోజ్ చేసే టెక్నాలజీ లేదు కాబట్టి మనకు అప్పట్లో 13 ఎలిమెంట్సే తెలుసు. దాని తర్వాత లెవాయిసర్ అనే అతను ఇంకో 11 ఎలిమెంట్స్ కనుక్కున్నాడు, అండ్ 1865కి నియర్లీ 63 ఎలిమెంట్స్ అనేవి మనకు తెలిసింది. 1940లో నియర్లీ 91, అండ్ ఇప్పుడు మనకి నియర్ 118 ఎలిమెంట్స్ వరకు తెలుసు అనమాట. ఓకేనా? సో 18th సెంచరీలో జోసెఫ్ లూయిస్ అనే అతను ఏమని చెప్పాడంటే హైడ్రోజన్ ఆటమ్ ఏదైతే ఉందో అది బిల్డింగ్ మెటీరియల్, అండ్ ఆటమ్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ సింప్లీ డ్యూ టు కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ అన్నాడు అనమాట. సో మనకి దాని తర్వాత ఒక విషయం తెలిసింది ఏంటంటే డోబరైనర్ అనే ఆయన మనకి తెలిసిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక పీరియాడిక్ టేబుల్లో అరేంజ్ చేస్తానికి ట్రై చేశాడు, అండ్ అతనే లా ఆఫ్ ట్రయాడ్స్ అనే ఇచ్చాడు. ట్రయాడ్ అంటే మీకు ఎక్కడైనా గుర్తుంచుకోండి, ట్రై అని వచ్చిందంటే ఇంటూ 3 అని. సో ట్రయాడ్స్ అంటే 3 థింగ్స్ అని. సో లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే 3 ఎలిమెంట్స్ యొక్క కాంబినేషన్. సో 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సిమిలర్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాడు, అండ్ లెఫ్ట్ సైడ్ లోవర్ అటామిక్ వెయిట్ ఉన్నది అండ్ రైట్ సైడ్ హయ్యర్ అటామిక్ వెయిట్, ఈ రెండింటి యొక్క యావరేజ్ చూసుకుంటే ఏదైతే వచ్చిందో అది సెంటర్లో పెట్టాడు అనమాట. సో ఇలాగా మనకి తెలిసిన ఎలిమెంట్స్ని పెయిర్ ఆఫ్ 3గా అరేంజ్ చేస్తానికి ట్రై చేశాడు. సో మీరు ఆల్రెడీ మీకు ఇది చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది కామన్ సెన్స్. ఈ టైంలో మనకు కామన్ సెన్స్ అనిపించచ్చు, బట్ ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే అంత టెక్నాలజీ లేదు కాబట్టి అది ఒక విధంగా కొంచెం లాజికల్ అనిపించింది. బట్ ఈ టైంలో మనం ఏమని చెప్పొచ్చు, కామన్ సెన్స్ యూజ్ చేసి 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదాన్ని మనం ఆ గ్రూప్ ఆఫ్ 3గా చేయలేము, అండ్ ప్రతిసారి దాని యొక్క యావరేజ్ కరెక్ట్గా సెంటర్లో వచ్చేటట్టు కూడా తీసుకురాలేము. అండ్ ఒకవేళ తీసుకొచ్చినా కూడా వాటి యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కరెక్ట్ అంటే సిమిలర్ ఉండాలి అని లేదు. సో మన యొక్క ఎయిమ్ ఏంటి, పీరియాడిక్ టేబుల్ తయారు చేస్తాని యొక్క ఎయిమ్ ఏంటి, మనం సిమిలర్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ని ఒక గ్రూప్లో పెడతానికి ట్రై చేస్తున్నాం. సో ఇలా గ్రూప్ ఆఫ్ 3గా చేసి మన యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో అది అవ్వనప్పుడు అలా గ్రూప్ ఆఫ్ 3గా చేసినా కూడా దాని యొక్క యూజ్ లేదు. సో మీరు కొంచెం లాజికల్గా ఆలోచిస్తే దాని యొక్క లిమిటేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ లిమిటేషన్ మీరే చెప్పేయచ్చు, ప్రతి ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అరేంజ్ చేయలేకపోయాం గ్రూప్ ఆఫ్ 3గా. అండ్ ఇంకోటి ఏంటంటే బాగా లో అటామిక్ వెయిట్ ఆర్ బాగా హైగా ఉన్న అటామిక్ వెయిట్ ఉన్న ఎలిమెంట్స్కి ఏదైతే ఉందో దానికి ఈ లా అనేది యూజ్ చేయలేకపోయాం. సో ఫస్ట్ది ప్రతి ఎలిమెంట్ని అరేంజ్ చేయలేకపోయాం, సెకండ్ది లో అటామిక్ మాస్ ఆర్ హయ్యర్ అటామిక్ మాస్ ఉన్నాయి అరేంజ్ చేయలేకపోయాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మనకి ఎక్కువ టెక్నిక్స్ అనేవి తెలియవు కాబట్టి అటామిక్ వెయిట్ ఏదైతే ఉందో కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోయాం. సో ఎప్పుడైతే దాని యొక్క కరెక్ట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసామో అప్పుడు గ్రూప్ ఆఫ్ 3గా అరేంజ్ చేస్తాం చాలా కష్టం అయిపోయింది. ఓకేనా? సో 3 లిమిటేషన్స్ ఇది చాలా సింపుల్గా మీరే గుర్తుంచుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. న్యూలాండ్ అని ఆయన ఒక బ్రిటిష్ కెమిస్ట్. సో ఇతను ఏం చేశాడు, ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ అనేది
డివైడ్ చేశాడు. సో ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 అలాగా డివైడ్ చేసుకుంటే వెళ్ళాడనమాట. సో ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్తే తనకి 7 గ్రూప్స్గా వచ్చాయి. చూడండి 1 2 3 4 5 6 7 గ్రూప్స్. సో ఇతను ఏం చెప్పాడంటే మనం ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాని నుంచి 8th ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ తీసుకున్న ఎలిమెంట్కి అండ్ ఆ 8th వచ్చిన ఎలిమెంట్కి రెండిటికి సేమ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్నాడు. సో మనం ఇక్కడ హైడ్రోజన్ తీసుకుంటే ఇది 1 కదా, 2 3 4 5 6 7 అండ్ 8th ఫ్లోరిన్. సో హైడ్రోజన్కి ఫ్లోరిన్కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నాడు. అలాగే మనం చూసుకుంటే ఫ్లోరిన్కి క్లోరిన్కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనమేమో చెప్పచ్చు, ఈ హారిజాంటల్గా ఉన్న ఎలిమెంట్స్ ప్రతి దానికి కామన్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో ఇదే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఏమైందంటే న్యూలాండ్ ఈ యొక్క థియరీ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో ఇది పబ్లిష్ అవ్వలేదు అనమాట. ఓకేనా. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే న్యూలాండ్స్ టేబుల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో న్యూలాండ్ టేబుల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, న్యూలాండ్స్ టేబుల్లో ఏదైతే ఉన్నాయో 2 ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఒకే స్లాట్లో ఫిట్ అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, ఒక్కొక్క స్లాట్లో 2 ఎలిమెంట్స్ అనేవి ఫిక్స్ చేశాడు. దాని తర్వాత కొన్ని ఎలిమెంట్స్ ఏవైతున్నాయో టోటల్లీ డిసిమిలర్ ఇన్ ద ప్రాపర్టీస్ వర్ ఫిట్టెడ్ ఇన్ టు సేమ్ గ్రూప్. సో ఇక్కడ చూసుకుంటే కోబాల్ట్ నికెల్కి ఎటువంటి సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి లేవు, బట్ ఆ బోత్ ఒకే గ్రూప్లో అరేంజ్ చేశాడు. సో ఇక్కడ మీరు కోబాల్ట్ అండ్ నికెల్ చూసుకుంటే చూడండి ఇక్కడ ఉంది, బట్ ఈ రెండింటికి సిమిలర్ ప్రాపర్టీస్ లేకపోయినా ఒకే గ్రూప్లో ఫిక్స్ చేశాడు అనమాట. సో అది ఖచ్చితంగా తప్పు, ఎందుకంటే మన ఎయిమ్ మీకు ఆల్రెడీ చెప్పాను, పీరియాడిక్ టేబుల్ యొక్క ఎయిమ్ ఏంటి, మనకి ఒక గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ కావాలి. బట్ అక్కడ దాని యొక్క ఎయిమ్కే అగేన్స్ట్కి వెళ్తున్నప్పుడు అది ఖచ్చితంగా తప్పు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ లా ఆఫ్ ఆక్టేవ్స్ ఏదైతే ఉందో ఫస్ట్ 56 ఎలిమెంట్స్ వరకే వర్క్ అయింది. ఓకేనా, 56 ఎలిమెంట్స్ వరకే. దాని తర్వాత నుంచి ఏదైతే ఉందో ఇది అప్లై అవ్వలేదు అనమాట. అంటే దానికి అగేన్స్ట్కి వెళ్తుంది. సో ఆ ఫిక్స్ చేస్తాం ఏదైతే ఉందో దాని వల్ల అవ్వలేదు 56 ఎలిమెంట్స్ తర్వాత. దాని తర్వాత మెండ్లీవ్స్ పీరియాడిక్ టేబుల్. ఈ మెండ్లీవ్స్ పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో ఇప్పుడు మన ప్రెజెంట్ టేబుల్కి చాలా సిమిలర్. ఓకేనా. సో ఈ మెండ్లీఫ్ అనే ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చేశాడంటే ఒక చార్ట్ డ్రా చేసి దాన్ని 8 వర్టికల్ కాలమ్స్గా డివైడ్ చేశాడు. 8 వర్టికల్ కాలమ్స్గా డివైడ్ చేసి దాన్ని గ్రూప్స్ అన్నాడు అనమాట. అండ్ ఈచ్ గ్రూప్ని 2 సబ్ గ్రూప్స్గా డివైడ్ చేశాడు. సో 8 గ్రూప్స్ అనేది క్రియేట్ చేసి ఈచ్ గ్రూప్ని 2 సబ్ గ్రూప్స్గా డివైడ్ చేశాడు, ఏ అండ్ బి అనమాట. ఓకేనా. సో అతనేమన్నాడంటే ఈచ్ కాలమ్ కంటైన్డ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. సో ప్రతి కాలంలో ఎలిమెంట్స్ అనే కొన్ని ఎలిమెంట్స్కి సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నాడు. ఈ మెండ్లీఫ్ అనే ఆయన ఈ సిమిలర్ ఎలిమెంట్స్ని ఎలాగా ఒక గ్రూప్లో పెట్టగలిగాడు అంటే దాని యొక్క మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ గ్రూప్లో పెడతానికి రిక్వైర్మెంట్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటంటే కామన్ వ్యాలెన్సీ. అంటే వాటి యొక్క కామన్ వ్యాలెన్సీ ఏంటంటే వాటి యొక్క వ్యాలెన్సీ ఏంటో చూశాడు. వ్యాలెన్సీ అంటే ఏంటి, కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ఇక్కడ చూసుకుంటే మీరు వాటర్ది H2O చూసుకుంటే ఆక్సిజన్ది వ్యాలెన్సీ చూసుకుంటే 2. ఎందుకు, ఆక్సిజన్ 2 హైడ్రోజన్ ఆటమ్స్తో బాండ్ అవ్వగలదు కదా, 2 హైడ్రోజన్ ఆటమ్స్తో బాండ్ అవ్వగలదు కాబట్టి ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ ఏంటి 2. అండ్ హైడ్రోజన్ చూసుకుంటే ఒక్క ఆటంతోనే బాండ్ అవుతుంది. సో హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ ఏంటి 1. సో ఈ కామన్ వ్యాలెన్సీ ఏదైతే ఉందో అంటే వాటి యొక్క వ్యాలెన్సీ సేమ్ అయితే వాటిని ఒక గ్రూప్లో పెట్టాడు అనమాట, సింపుల్. ఓకేనా. సో పీరియాడిక్ లా అంటే ఏంటి, మెండ్లీఫ్ అబ్జర్వేషన్ చూసిన తర్వాత మనం ఒక లా అనేది తీసుకురాగలం. ఏమని అంటే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. సో అటామిక్ వెయిట్స్ ఏదైతే ఉన్నాయో ఒక ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఏదైతే ఉందో ఈ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ వాటి మీద డిపెండ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ థింగ్,
మెండ్లీఫ్ చెప్పిన మెండ్లీఫ్స్ పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి, అతను మన టేబుల్ మొత్తాన్ని గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్గా డివైడ్ చేశాడు. సో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 8 గ్రూప్స్ ఉన్నాయి. ఎన్ని సబ్ గ్రూప్స్ ఉన్నాయి? ఒక్కొక్క దాన్ని 2 సబ్ గ్రూప్స్గా డివైడ్ చేశాడు. ఓకేనా? దాని తర్వాత పీరియడ్స్. పీరియడ్స్ ఏంటంటే హారిజాంటల్ రోస్ ఏవైతే ఉన్నాయో మెండ్లీఫ్ పీరియాడిక్ టేబుల్లో వాటిని పీరియడ్స్ అన్నాం. ఓకేనా? అండ్ ఈ పీరియడ్స్ అనేవి ఎలా డినోట్ చేశాడు? అరబిక్ న్యూమరికల్స్ 1 to 7 అనేవి వాడి ఈ పీరియడ్స్ అనేవి డినోట్ చేశాడు అనమాట. థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే మెండ్లీఫ్స్ పీరియాడిక్ టేబుల్ వాడి తను ఈ వ్యాలెన్స్ యూజ్ చేసుకుని ఏమని చెప్పాడంటే కొన్ని చోట్ల మిస్సింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉండాలి, బట్ ఇంకా మనం కనుక్కోలేకపోయాం. సో త్వరలోనే కనుక్కుంటాం. అండ్ కనుక్కున్న తర్వాత దాని యొక్క వ్యాలెన్సీ చూసి మనం ఏదైతే గ్యాప్ వదిలేసామో దాంట్లో మీరు దాన్ని ఫిక్స్ చేయండి ఆర్ ఫిట్ చేయండి అని చెప్పాడు. మనం ఆ టైంలో గ్యాలియం అనేది అండ్ జర్మేనియం అనే ఎలిమెంట్స్ 2 కనుక్కోలేదు. సో అతను అల్యూమినియం దగ్గరలో ఉంది కాబట్టి గ్యాలియంని ఏకా అల్యూమినియం అండ్ సిలికాన్కి దగ్గరలో ఉంది కాబట్టి జర్మేనియంని ఏకా సిలికాన్ అని టర్మ్ చేశాడు. సో అండ్ అతను దాని యొక్క అటామిక్ వెయిట్, డెన్సిటీ అండ్ దాని యొక్క ఫార్ములా కూడా నియర్లీ చెప్పాడు. అండ్ మీరు చూసుకుంటే అటామిక్ వెయిట్ కూడా చాలా వరకు దగ్గరగా ఉన్నాయి రెండిటి. చూడండి. సో మెండ్లీఫ్ అనేది అప్పుడు కనుక్కోని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రెడిక్ట్ చేశాడు అనమాట. ఫోర్త్ థింగ్ వచ్చేసి అప్పుడు మనకున్న టెక్నాలజీతో కొంత ప్రతి ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది కనుక్కున్నాం. బట్ మెండ్లీఫ్ కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ తప్పున్నాయి అండ్ నేను దాన్ని సరిచేస్తాను అని అటామిక్ వెయిట్ని సరిచేశాడు. అండ్ దానికి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియం అండ్ గోల్డ్. సో ఫస్ట్ థింగ్ ఈ అటామిక్ వెయిట్ అనేది ఎలా కనుక్కుంటాం? అటామిక్ వెయిట్ ఏదైతే ఉందో ఈక్వివలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ. ఫస్ట్ ఈక్వివలెంట్ వెయిట్ అంటే ఏంటి? ఈక్వివలెంట్ వెయిట్ యొక్క డెఫినేషన్ నేను ఇక్కడ రాసాను చూడండి. అండ్ ఇది మీరు మీ నోట్స్లో కూడా కాపీ చేసుకోండి. మాస్ ఆఫ్ ఎ పర్టికులర్ సబ్స్టెన్స్ దట్ కెన్ కంబైన్ విత్ ఆర్ డిస్ప్లే 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ 8 grams ఆఫ్ ఆక్సిజన్. సో దీని యొక్క యూజెస్ ఏంటి? కంబైనింగ్ పవర్స్ కనుక్కోవటానికి ఆర్ అటామిక్ వెయిట్ చెప్తానికి. ఓకేనా? నెక్స్ట్ థింగ్ వచ్చి అనామలస్ సిరీస్ అనమాట. సో కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క అటామిక్ వెయిట్ తక్కువ ఉన్నా కూడా అటామిక్ వెయిట్ ఎక్కువ ఉన్న ఎలిమెంట్ కన్నా ముందు పెట్టాల్సి వచ్చింది. సో దాని యొక్క ఎగ్జాంపుల్స్ చూసుకుంటే టెలూరియం అండ్ అయోడిన్. సో అయోడిన్ యొక్క వెయిట్ చూసుకుంటే 126, బట్ టెలూరియం యొక్క వెయిట్ చూసుకుంటే 127. బట్ టెలూరియం ఏదైతే ఉందో ముందు పెట్టారు. అండ్ మెండ్లీఫ్ అని ఆయన ఏమన్నాడు, ఇటువంటి చిన్న చిన్న మైనర్ ఇన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెప్టబుల్ అన్నాడు. ఓకేనా? సో మనం ఆల్రెడీ ఇంత ముందు చదివిన లా ఆఫ్ ట్రయాడ్స్ ఏవైతే చదివామో వాటిలో లిమిటేషన్స్ అనేవి చూసాం. అలాగే పీరియాడిక్ టేబుల్లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి? అనామలస్ పేర్స్. సో నేను ఇందాకే చెప్పాను కదా, హైయెస్ట్ అటామిక్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టాల్సి వచ్చింది. సో ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఆ ఇన్వర్షన్స్ అనేవి పర్ఫెక్షనిస్ట్, అంటే ఎవరైతే పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నారో వాళ్ళకి అది నచ్చలేదు. సో అది ఒక లిమిటేషన్గా పెట్టారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిసిమిలర్ ఎలిమెంట్స్ కొన్ని ఒకే గ్రూప్లో పెట్టాడు అనమాట. సో మీరు చూసుకుంటే క్లోరిన్ ఒక నాన్ మెటల్, బట్ మ్యాంగనీస్ ఏదైతే ఉందో ఒక మెటల్. బట్ దీన్ని ఒకే దాంట్లో పెడతాం, కొంతమందికి కరెక్ట్ అనిపించలేదు. ఓకేనా? సో లిమిటేషన్స్, మెండ్లీఫ్ లిమిటేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ రెండే ఉన్నాయి మనకి. అండ్ మన క్లాస్ ఏదైతే ఉందో ఇక్కడితో ఎండ్ చేద్దాం. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆర్టికల్ 21A YT అనేది టెలిగ్రామ్ గ్రూప్. సో ఇక్కడ మీరు ఒకవేళ జాయిన్ అయ్యారనుకోండి, జాయిన్ అయితే మీకు నియర్లీ 3 టీచర్స్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సోషల్ చెప్తానుకున్నారు. అండ్ 1 టీచర్ హూ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్, తను ఓన్లీ మీ బయాలజీ డౌట్స్ క్లియర్ చేస్తానికి మేము 4 members అనేవాళ్ళు ఉన్నామన్నమాట. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీకు క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ఈ గ్రూప్లో ఉంటాం. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఆర్టికల్ 21A YT అనేది టెలిగ్రామ్ గ్రూప్. ఓకేనా? అండ్ నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ నేమ్ ఏదైతే ఉందో అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా?
సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.